తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడకం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులమతాల మధ్య చిచ్చు రేపుతున్నాడని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. శనివారం దానవాయిపేట తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 రోజులుగా దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేసే ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులమతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12వ తేదీన నెయ్యి సప్లై చేయడం మొదలుపెట్టారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక నిబంధన ప్రకారం నెయ్యి ట్యాంకర్లను తనిఖీలు చేసి లడ్డులో వినియోగిస్తారని తెలిపారు. జూలై 12వ తేదీన 4 ట్యాంకర్లో కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో వాటిని వెనక్కి పంపారని తెలిపారు. జూలై 15న టెస్టులకు పంపితే జూలై 23న కల్తీ జరిగినట్లు రిపోర్టులు వచ్చాయని అప్పుడు వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిజంగానే కల్తీ జరిగితే జూలై 24వ తేదీన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు. 7వ వార్డు ఇన్ఛార్జ్ రఫీక్ గౌస్, 46వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చోడిశెట్టి పల్లం రాజు, బీసీ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, రాజమండ్రి సిటీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే షరీఫ్, వైఎస్ఆర్సీపీ ఎస్సీ యువ నాయకులు టైసన్, కాటం సంజయ్ ఖాన్, ధర్మవరపు రమణ, తోడేటి రాహుల్, మోషే నాని, మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి, పండు, నాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుల మతాలు చిచ్చులు పెడుతున్న ఒక గొప్ప ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్లంటే మరి చేసిన ఎలిగేషన్ ఇలాగా కల్తీ నెయ్యి వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ మరి జూన్ నెల 12వ తారీఖు నుంచి ఇదేదైతే కంపెనీ మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో జూన్ 12వ నెల నుంచి ఫస్ట్ టైం వాళ్ళు సప్లై మొదలెట్టారు. అప్పటి నుంచి కూడా 4 ట్యాంకర్స్ ఓకే చేసుకుని మరి ఏదైతే మరి టీటీడీకి ఒక స్పెషల్ నిబంధనలు ఉంటాయి అన్ని పాస్ అయ్యి మరి నెయ్యి వెళ్ళడం జరిగింది. సో లడ్డూ తయారీకి నేను ఒకటే కోరుతున్నానండి, జూన్ 12వ తారీఖున సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారే సీఎం. సో ఈవో గారు ఆయన ఇచ్చిన నివేదికలో ఆయన చెప్పింది ఏంటి అంటే జూలై 17వ తారీఖున ఆయనకి ముందు వచ్చిన 4 నెయ్యి ట్యాంకర్ ని మరి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ ని టెస్టింగ్ కి పంపితే ఇలాగా ఎస్ వాల్యూ తక్కువ ఉందని చెప్పడం జరిగింది. సో రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి పంపడం జరిగింది. సో ఆ నివేదిక జూలై 23వ తారీఖున వస్తే మరి సెప్టెంబర్ 18వ తారీఖు దాకా ఈ నివేదిక ఎందుకు ఆపడం జరిగింది? మరి ఆ రోజున్న మరి సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారుల మీద వచ్చిన రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? దీంట్లో ఖచ్చితంగా ఏదో రాజకీయ కుట్ర అయితే ఖచ్చితంగా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గ్రహించాలి. నిజంగా తప్పు జరిగే ఉంటే వెంటనే 24వ తారీఖున జూలై 24వ తారీఖున ఆయన వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సస్పెండ్ చేయాలి. ఒకవేళ నిజంగా వాడుంటే మరి అదే విధంగా ఈఓ గారు ఆ నెయ్యి వాడలేదని ఆ నెయ్యి రిజెక్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది. నిన్న ఎక్స్ ముఖ్యమంత్రి గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా మరి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ యొక్క టీటీడీ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకి కూడా టెండర్ కాల్ ఫర్ చేస్తారు. సో ఆ టెండర్ లో క్వాలిఫై అయ్యాక ఖచ్చితంగా ప్రతి ట్యాంకర్ కూడా 3 లెవెల్స్ టెస్టింగ్ జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆ టెస్టింగ్ కనుక పాస్ అవ్వకపోతే అది రిజెక్ట్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా సుమారు 15 సార్లు మరి రిజెక్ట్ అయింది. గతంలో ఎవరైతే టెండర్ పాస్ అయ్యారో ఆ యొక్క నెయ్యి ట్యాంకర్లు 15 సార్లు రిజెక్ట్ అయింది.